హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆవకాయ పచ్చడి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? అది కూడా అమ్మ చేసిన ఆవకాయ మర్చిపోలేము. సో ఈరోజు ఆవకాయ పచ్చడి ఏ విధంగా పెట్టుకోవాలో మా అమ్మ స్టైల్ అని అయితే చెప్తున్నానండి. ఫస్ట్ మనకు కావాల్సినవి ఆవకాయ ముక్కలు బాగా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఆవు పొడి, మెంతి పొడి, కారము, సాల్ట్, నూనె, ఎల్లుల్లిపాయలు ఇవన్నీ రెడీగా ఉంచుకోవాలండి. ఎల్లుల్లిపాయలు అయితే పొట్టు తీసుకొని రెడీగా ఉంచుకోవాలి. సో ఇవన్నీ కలిపి నేను ఒక బౌల్లో వేస్తానండి. పౌడర్స్ అన్నీ కలిపి అవన్నీ ఆ ముక్కలు అయితే వేసుకొని ఒకసారి బాగా ముక్కకు పట్టేలాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఆయిల్, ఇక్కడ నేను వేరుశనగ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాను. సో ఈ ఆయిల్ అయితే మంచి టేస్ట్ ఉంటుంది. సో ఆయిల్ ఎక్కువైనా పర్లేదండి, ముక్క మునిగినట్టు ఉంటే మనకు కొద్దిగా ఎక్కువ డేస్ వస్తుంది అని చెప్పి ఆయిల్ ఎక్కువ వేయడము. ఇదంతా కలిపి ఒక రోజు నైట్ అంతా అలా వదిలేసి నెక్స్ట్ డే వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. అంటే వేరే దాంట్లోకి మార్చేసుకొని ఆ మిగిలిన దాంట్లో వేడివేడి అన్నం వేసుకొని తింటే ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసేయండి.